ఇల్లుమినాటీస్ అనబడే సీక్రెట్ సొసైటీ ఇలాంటివి చాలా ఉంటాయి. నేను ఒక 7-8 ఏళ్ల క్రితం దీని గురించి మాట్లాడితే ఇలాంటి వాళ్ళు కూడా అంటే మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, చాలామంది మిత్రులు ఆ రోజుల్లో పెద్ద లెవెల్లో డిబేట్ కూడా చేశారు. మరి ఇవాళ కూడా ఇల్లుమినాటీ సీక్రెట్ సొసైటీ, ఫ్రీ మేసన్స్ అంటాం, నైట్ టెంప్లర్స్ అంటే గత 2000 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతున్న సీక్రెట్ సొసైటీస్. సో వీటి మీదకి వెళ్ళారనుకోండి, ఇవాళ ఈలాన్ మస్క్ అనబడే ఈ పేరు, సో ఇతను ఒక ఇల్లుమినాటీ, వీళ్ళు ఒక సీక్రెట్ సొసైటీని రన్ చేస్తున్నారు. ఈ సీక్రెట్ సొసైటీ పేరు డైలాగ్. 2006లో వీళ్ళు దీన్ని స్థాపించారు. అంటే వర్గాలు, బ్రాంచెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా. ఫైనల్గా మేమే ఈ ప్రపంచ పాలకులము. ఇప్పుడు మీరు ఎప్స్టైన్ అన్నారు అనుకోండి, ఎప్స్టైన్ ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో వీళ్ళది కూడా ఒక సీక్రెట్ సొసైటీ. ఫైనల్గా ఈ ఫోటోలు బయటపడడం, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎప్స్టైన్ యొక్క ఈ రిసార్ట్లో ఇతను ఏం చేస్తాడు మాట్లాడలేమండి. చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఈ పిల్లలతో వీళ్ళు ఏం చేస్తారు ఊహించనే లేరు. అలాంటి విషయాలు మనము మాట్లాడడానికి కూడా బాగుండదు. అంటే మీరు అవన్నీ విన్న తర్వాత మనము ఎక్కడ ఉన్నాము, ఎలాంటి ఒక సొసైటీలో నివసిస్తున్నాము, చాలా భయంగా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఈ డైలాగ్ అనబడే ఈ సీక్రెట్ సొసైటీ, సో మరి దీన్ని ఎవరు స్థాపించారు అంటే పీటర్ థియల్ అని అంటారు కదా. ఎవరు? పేపాల్ యొక్క కోఫౌండర్. సో ఇతను మీకు ఈలాన్ మస్క్, అలాగే ఎలైట్ వర్గముకు చెందిన చాలామంది ఉన్నారు, చాలామంది. ఇంకా చెప్పాలంటే మీకు అమెరికా యొక్క సెనేటర్స్, అలాగే మీకు వీళ్ళ ట్రేడ్ సెక్రటరీ, అమెరికా ట్రేడ్ సెక్రటరీ, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారండి? పెళ్ళిళ్ళు చేస్తారండి. వీళ్ళ పని ఏంటంటే పెళ్ళిళ్ళు చేయడం. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. పెళ్ళిళ్ళు అంటే వీళ్ళ అర్థం ఏమిటి? ఒక ఎలైట్ వర్గానికి సంబంధించిన వ్యక్తి తన కుటుంబంలో ఉండే ఒక అబ్బాయో అమ్మాయో ఇంకొక ఎలైట్ వర్గంలో ఉండే వ్యక్తికి పెళ్లి చేయడం. సో దట్ ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద ఒక 5,000 కోట్లు ఉన్నాయి. సో మీ అబ్బాయిని ఇంకొక ధనికుడు ఆ అమ్మాయికి వివాహం చేశారు అనుకోండి, వాళ్ళ వద్ద ఒక 5,000 కోట్లు. సో ఒకే రోజు మీకు 10,000 కోట్ల ఆస్తులు వచ్చేస్తాయి, అవునా? సో దీన్నే ఎలైటిజం అని అంటారు. ఇప్పుడు ఇదంతా మీకు ఎలా బయటపడింది అంటే చూడండి, వీళ్ళ ఆలోచన విధానాలు ఎప్పుడూ కూడా ఇల్లుమినాటీస్ గురించి మాట్లాడతాం కదండి. మీకు రాత్స్ చైల్డ్ అని చెప్పి, ఫోర్డ్ ఫౌండేషన్, వీళ్ళందరూ కూడా ఈ గ్రూపుల్లో ఉంటారు. వీళ్ళు ఏమిటి అంటే బాగా బాగా రిచ్గా ఉన్నవాళ్ళు. ఒక స్టేజ్లో దేశాలను కొనే డబ్బు వీళ్ళ దగ్గర ఉంటుంది. బోరు కొట్టేస్తుంది, లైఫ్ బోరు కొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒకరికి ఒకళ్ళు కొట్టుకు చస్తూ ఉంటే దానిని చూసి ఆనందించడం. గ్లాడియేటర్ చిత్రాన్ని మీరు చూసే ఉంటారు, ఎలా ఉంటుంది? రాజుగారికి ఆనందం, సరదా. సో ఇది ఎలా ఉంటుంది? వీడు 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 కొట్టుకుంటూ ఉంటే ఈయన ఆనందిస్తూ ఉంటాడు. అలాంటి ఒక మైండ్ సెట్ ఉండే ఎలైట్ వర్గాలండి ఇవంతా కూడా. వీళ్ళకి మానవాళి, మీకు అక్కడ మంచి, జాలి, దయ ఏమీ ఉండదు. అక్కడ మనుషులు చనిపోతూ ఉంటే ఇక్కడ వీళ్ళకి తెలియని ఆనందం, ఎక్కడ లేని ఆనందం. అలాంటి సాడిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఈ గ్రూప్స్లో ఉంటారు. సో బిగినింగ్లో 113 మంది ఉన్నట్టుగా చెప్పారండి. సో ఈ 113 మంది పెళ్ళిళ్ళు చెయ్యడము అనేది ఒక కాన్సెప్ట్. ఇవాళ 2026లో ఐర్లాండ్లో ఈ మీటింగ్ జరగబోతుంది. ఈసారి 222 మంది. ఇది ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి. మీకు ఇన్విటేషన్ వస్తుందండి. ఈ ఇన్విటేషన్ వచ్చినప్పుడు మీ చేతిలో ఈ కార్డు ఉండాలి. ఈలాన్ మస్క్ అయినా సరే అతను ఈ కార్డు పెట్టుకొని వస్తేనే ఎంట్రీ ఉంటుంది. నేను ఈ కార్డు మర్చిపోయాను, తర్వాత చూసుకుందాం, నేనే కదా స్థాపకుడు, నథింగ్ అండి, ఒప్పుకోరు. సో వీళ్ళు వెళ్ళిన తర్వాత చీకటి గది, మీ మీద మాత్రమే లైట్ ఉంటుంది. మీరు కూర్చుంటారు, డిస్కస్ చేస్తారు. సో డిస్కస్ చేస్తున్నప్పుడు ఈసారి 88 మంది కొత్త మెంబర్స్ అంటే మామూలు వాళ్ళు కాదండి. చెప్తున్నాను కదా, అమెరికా యొక్క ఫెడరల్ బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క పూర్వ గవర్నర్, వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ,
అలాగే ఎంతోమంది సెనేటర్స్, ఈలాన్ మస్క్కి సంబంధించిన ఎంతోమంది వ్యాపారవేత్తలు, మీకు పేపాల్ యొక్క కో-ఫౌండర్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే టెక్ కంపెనీస్ యొక్క ఎంతోమంది సీఈఓస్ వీళ్ళందరూ కలుస్తారు. ఈ సంవత్సరానికి అజెండా ఏంటో చెప్పమంటారా? 3వ ప్రపంచ యుద్ధాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఇదే వీళ్ళ అజెండా. ఆల్రెడీ చూస్తున్నాం. సో ఇదంతా వీళ్ళ ప్లానింగ్లో భాగమేనా అంటే 100% ఉంటుందండి. ఎందుకంటే ఈ నెట్వర్క్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఈ 3వ ప్రపంచ యుద్ధము వచ్చినప్పుడు ఇందులో మీరు ఎలాంటి టెక్నాలజీని వాడతారు? మీకు గుర్తుందో లేదో ఒక వీడియోలో నేను మాట్లాడాను. నాకే ఇప్పుడు ఇవన్నీ రిపోర్ట్స్ చదువుతున్నప్పుడు ఇది ఇలా కోరిలేట్ అవుతుందా, కనెక్టింగ్ ద డాట్స్ చూసినప్పుడు ఈలాన్ మస్క్ ఒక మాట అంటాడు, మీరు వాడుతున్న F-35 విమానాలు, సుఖాయ్ విమానాలు ఇవన్నీ ఏవి నథింగ్ అండి. మనములు కొత్త రకమైన మోడర్న్ వార్ఫేర్లోకి వెళ్ళాలి, ఆ ప్లానింగ్ నేను చేస్తున్నాను అని మొన్నటికి మొన్న అన్నాడు. సో అన్నప్పుడు అర్థం ఏమిటి? ఇవాళ F-35 యుద్ధాలకు పనికి రాదు అని చెప్పి స్వయాన అమెరికా మిలిటరీ కాంప్లెక్స్ మాట్లాడుతుంది. మీకు అర్థమైందా అండి? అంటే వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని ఎలా తీసుకురావాలి, ఈ రకంగా ఈ 3వ ప్రపంచ యుద్ధము ఎలా జరగాలి, ఏ స్థాయిలో ఈ నష్టాలు ఉండాలి, ఎంతమంది ఇందులో చనిపోవాలి, ఇవన్నీ వీళ్ళు కూర్చొని మాట్లాడతారు. నెక్స్ట్ లెవెల్లో ఈ యుద్ధములో అణువస్త్రాలను ఎక్కువగా వాడాలి, అంటే మాస్ డిస్ట్రక్షన్ అనేది పెద్ద లెవెల్లో ఉండాలి. మరి పుతిన్ గారు అదేగా అంటున్నాడు, నేను తలచుకుంటే ఈ రెడ్ బటన్ని నొక్కాను అంటే కొన్ని దేశాలు క్షణాలలో బూడిదైపోయే అవకాశము, కాబట్టే నేను ఉపేక్షిస్తున్నాను, ఇంకా కూడా నేను చాలా సహనంగా ఉంటున్నాను అని అంటున్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు, న్యూక్లియర్ వెపన్స్ను వాడే తీరాలి, 3వ ప్రపంచ యుద్ధంలో ఇది వాడాలి అని వీళ్ళు ఒక ఎజెండాను పెట్టుకొని దానిని ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. దీనికి ఒక మీటింగ్, మళ్ళీ ప్రతి సంవత్సరము ఒక్కసారి మాత్రమే వీళ్ళు కలుస్తారండి. కలిసినప్పుడు లోపల ఏమేమి జరుగుతుంది, ఎటువంటి మీడియా కవరేజ్, ఒక ఫోటోగ్రాఫ్ కూడా మీకు బయటికి రాదు. మీరు బయటికి వెళ్ళాక మాట్లాడతారా, మీరు మాట్లాడతారు, కానీ ఎవరి పేరు కూడా మీరు బయటికి తీయరు. నేను ఈలాన్ మస్క్తో ఈ విషయం మాట్లాడాను మీరు అనరు, విషయము మాట్లాడాను, ఎవరితో మాట్లాడానో మీరు డిస్క్లోజ్ చేయకూడదు. ఒకవేళ మీరు చేశారు అంటే ఇమీడియట్గా మీ మెంబర్షిప్ని వీళ్ళు క్యాన్సిల్ చేస్తారు. సో ఓన్లీ ఎలైట్స్. ఇప్పుడు మీరు అడగొచ్చు ఇదంతా ఎలా తెలిసిందండి అంటే, మాయం ఆర్సన్ అని చెప్పి స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక హ్యాకర్, సో వీళ్ళనే హ్యాక్టావిస్ట్ అని అంటున్నారండి. హ్యాకర్స్నే వాళ్ళు విజిల్ బ్లోయర్స్ కదా, కాబట్టి హ్యాక్టావిస్ట్ అని అంటున్నారు. సో ఈవిడ ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు ఈ ఎలైట్ వర్గాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రపంచానికి తెలియాలి, దీన్ని నేను తెలియజేస్తానని వాళ్ళు ఎక్కడైతే సీక్రెట్గా ఈ నెట్వర్క్ను ఆపరేట్ చేస్తారో దానిని ఈవిడ హ్యాక్ చేసి కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ని బయటపెట్టింది. ఈవిడ స్విట్జర్లాండ్కి సంబంధించిన 27 ఏళ్ళు వయసు కలిగిన మహిళ. సో ఇప్పుడు ఈవిడ ఒక్కసారిగా ఇలాంటి డైలాగ్ అనబడే ఇలుమినాటి గ్రూపు ఈ స్థాయిలో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు, పెద్ద విఐపీస్, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, సీఈఓలు వీళ్ళందరూ కలిసి ప్రపంచం మీద ఇలాంటి కుట్ర పన్నుతున్నారు అని చెప్పి ఒక అతి పెద్ద విషయాన్ని ఈవిడ బయట పెట్టారు. మరి ఇప్పుడు ఈ డైలాగ్ అనేది ఇందులో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పి తక్కిన వర్గాలు, ఇలాంటి గ్రూప్స్ చాలా ఉంటాయి, వాళ్ళందరూ కూడా సతమతం అవుతున్నారు. మరి రియల్గా వీళ్ళ ప్లాన్ ప్రకారమే జరిగితే 3వ ప్రపంచ యుద్ధము ఎలా జరుగుతుందని మీకు అనిపిస్తుంది? ఇలాంటి గ్రూప్స్ ఉన్నప్పుడు వీళ్ళ కుట్రలను తిప్పి కొట్టాలి అంటే ఏం చెయ్యాలి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.